ప్రభుత్వం రెస్పాండ్ కావాలి దీనిపైన, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నటువంటి పేరు కూడా వస్తుంది. కేంద్రం ఏం చేస్తుందో చూస్తూ ఉండట్లేదు. దీనిపైన సిబిఐ విచారణ కోరుతూ కూడా హరీష్ రావు ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. సో అదే ఈరోజు హరీష్ రావు కిషన్ రెడ్డికి లేఖ కూడా రాయడం జరిగింది. సో దీనిపైన ఏం రెస్పాన్స్ వస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి అన్నది చూడాలి. ఇప్పటివరకు అయితే బీజేపీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ కూడా రాలేదు. సో హరీష్ రావు విచారణ ముగిసింది, మరి కాసేపట్లోనే హరీష్ రావు రాబోతున్నారు. సో బయటకు వచ్చి మాట్లాడతారా అక్కడే, లేదంటే తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడతారా, హరీష్ రావు ఎట్లా రియాక్ట్ కాబోతారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు హరీష్ రావు గారిని 5 గంటల విచారణలో భాగంగా అది వాస్తవంగా హరీష్ రావు గారి దానికి సంబంధం అనేది కాబట్టి హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పి ఉంటారు. కేసుకి వాళ్ళ సిట్టికి ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన మీద ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసులకి ఆయన సిట్టికి పిలిచినటువంటి విధానాన్ని చూస్తే ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కాబట్టి అది ఫేక్ కేసు అనేది స్పష్టంగా రాష్ట్రమందరికి తెలుసు, పోలీస్ అధికారులకు తెలుసు, గవర్నమెంట్కి కూడా తెలుసు. జస్ట్ కాల్ అయిపోయింది. ఇప్పుడు సిట్టు విచారణ అయిపోయింది. ఇప్పుడు హరీష్ రావు గారు బయటకు వచ్చి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఇచ్చిన సమాధానానికి ప్రజలకు తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయనేది దాని మీద ఇలా హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని చెప్పి స్పష్టంగా పోలీస్ అధికారులకు తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. జస్ట్ లైక్ కాలయాపన వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆ మంత్రులలో ఉన్నటువంటి అనైక్యతను ప్రజలకు కనిపించకుండా చేసుకోవడానికి, ఇలా వాస్తవం చెప్పాలంటే అవినీతికి అడ్రస్ రేవంత్ రెడ్డి గారి కుటుంబం. భారతదేశంలో హరీష్ రావు గాని కేసీఆర్ గాని కీలకమైనటువంటి నాయకులు ఈ ముగ్గురే బీఆర్ఎస్ పార్టీలో. సో వాళ్ళే ఈ రోజు నోటీసులు అనుకుంటూ విచారణకు హాజరవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీరు ఇంకా కమిటీలు కూడా నిర్ణయించలేదు, రాష్ట్ర స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా నిర్ణయించలేదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా ఇంతవరకు ఆ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా నియామకాలు జరగలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అగ్రనాయకత్వం విచారణలో ఉంటే ఇవి మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లాంటి ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. డెఫినెట్గా తప్పకుండా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో జరిగేది ఏంటంటే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది. కాబట్టి ప్రజలలో ఏదో రకమైనటువంటి మభ్యపెట్టే కార్యక్రమాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుండి 118 మున్సిపాలిటీలలో సింగిల్ పైసా వర్క్ చేయలేదండి. ఇలా వాళ్ళకి ఓట్ల దగ్గరికి వస్తుండ్రు. ఓట్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి మున్సిపాలిటీకి 18 కోట్లు 20 కోట్లు ఇచ్చినామని చెప్తుండ్రు. ఇచ్చినటువంటి వర్క్లకు కూడా టెండర్ కాలేదు, నోటీస్ ఇవ్వలేదు, టెండర్ కాలేదు, వర్కింగ్ ఆర్డర్ లేదు, అగ్రిమెంట్ లేదు, ఏది లేకుండానే కొబ్బరికాయలు కొడుతారు వాళ్ళ ఫీల్డ్లో. అంటే ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేసి మున్సిపాలిటీ ఎలక్షన్లో ఓట్లు వేయించుకోవడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల నుంచి శారీస్ ఇవ్వలేదు, ఈ రోజే శారీ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. అంటే ఓట్లు వస్తేనే శారీలు ఇవ్వడం, ఓట్లు వేస్తేనే సీసీ రోడ్లు, ఓట్లు వస్తేనే డెవలప్మెంటు, ఓట్లు వస్తేనే రైతు బంధు. అంటే ఓటుకు ఓటు మధ్యన జరిగేటువంటి అభివృద్ధి కావాలా, శాశ్వతంగా జరిగే అభివృద్ధి కావాలా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఆకాశం మీద ఉమ్మి వేసినట్టుగానే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులైనరు, ముఖ్యమంత్రులైనరు, ఇలా రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే 10 సంవత్సరాల నుంచి అధికారం లేదు, అధికారం రాగానే రాబందుల్లాగా పడి దోసుకుంటున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి కుటుంబము అది సీఎంఓ ఆఫీస్, వాళ్ళు సెక్రటరియట్ పోవట్లేదు, వాళ్ళ ఇల్లు వాళ్ళ అడ్రస్ అక్కడనే పెట్టుకొని దాన్ని అవినీతి ఎక్కడ చూసినా. ఇప్పుడు ఎంఆర్ఓలకు చూస్తే రేవంత్ రెడ్డి పోను, రేవంత్ రెడ్డి ఎంఆర్ఓను చూసినా, ఆర్డీఓను చూసినా, కలెక్టర్లను చూసినా వాళ్ళ తమ్ముళ్ళే ఇలా ప్రిన్సిపల్ సెక్రటరీలు అయిపోయినరు. వాళ్ళే ఆదేశాలు ఇస్తున్నారు. అసలు ఏం ప్రభుత్వం ఉన్నదా లేదా ప్రశ్నించాల్సిన సమయంలో వాళ్ళ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఇలా హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, సిట్టు ఇవ్వడం, విచారించడం, వాళ్ళ అవినీతి ఇంత అంత చెప్పడానికి లేదు బైసాబ్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అవినీతి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, వాళ్ళ కుటుంబం చేస్తుంది. చూద్దాం సార్, ఇన్వాల్వ్మెంట్ అవుతుంది వాళ్ళు. చూద్దాం ప్రతాప్ రెడ్డి గారు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, హరీష్ రావు బయటకు వచ్చి ఏం మాట్లాడబోతున్నారు. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఉంటారు ప్రతాప్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి జూబ్లీ హిల్స్ PS లో హరీష్ రావు విచారణ పూర్తయింది. ఆల్మోస్ట్ 5 గంటల విచారణ తర్వాత హరీష్ రావు